you receive the reply, you should not get up. How God will speak to us through the vision, through the consciousness. Of course it is out of the subject, but I'll just explain. మరి అంశానికి ఆవలైనా కూడా నీకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను. God speaks to us in our spirit. దేవుడు మన ఆత్మతో మాట్లాడుతుంటాడు. In our spirit. మన ఆత్మలో. In our spirit there is 3 organs. మన ఆత్మలో 3 విభాగాలు ఉన్నాయి. One is conscience. ఒకటి ఏంటంటే మనస్సాక్షి. The other one is intuition. రెండవది ఆంతర్య జ్ఞానం. And third is fellowship. మూడవదేమో సహవాసం. So intuition is the place where God talks to us. ఆంతర్య జ్ఞానం అనున్నది దేవుడు మాట్లాడే స్థలం. And then it comes to our conscience. ఆ తర్వాత అక్కడ నుండి మన మనస్సాక్షిలోనికి వస్తుంది. Then goes to our soul. ఆ తర్వాత మన ఆత్మలోనికి వెళుతుంది. In the soul there is intellect and will. మరి ఈ ఆత్మ లోపల స్వచిత్తం, ప్రాణము లోపల మనోభావాలు ఉంటాయి, స్వచిత్తం అనేది ఉంటుంది. The power to think. మరి ఆలోచించే నిర్ణయాత్మక శక్తి ఉంటుంది. And power to take decision. తీర్మానాలు తీసుకునే శక్తి దానికి ఉంటుంది. So the process starts with our intuition. అందుకనే ఈ పద్ధతి అనేది ఆంతర్య జ్ఞానంలో నుండి ఆరంభమవుతుంది. When you pray to God in the spirit, మనం ఆత్మలో దేవునికి ప్రార్థన చేసే సమయంలో God touches our spirit. దేవుడు మన ఆత్మను తాకుతాడు. It comes to our conscience. అది మన మనస్సాక్షిలోనికి వస్తుంది. Then it goes to our thinking soul, intellect. మరి అది మన స్వంత పరిజ్ఞానంలోనికి ఆలోచించే స్థితిలోనికి వెళుతుంది. Then we make a decision. ఆ పిదప మనం ఒక నిర్ణయం చేసుకుంటాం. So it is a conviction that you get in the spirit is the answer to a prayer. అంటే ఆత్మలో పరితాపము చెందడం అనేది మీ ప్రార్థనకు జవాబుగా ఉంటుంది. God doesn't speak from outside voices. దేవుడు బయట నుండి వచ్చే స్వరాల ద్వారా మాట్లాడాడు. That may be some special case. అది ఒక ప్రత్యేకమైన సన్నివేశం కావచ్చు. Why God doesn't speak from outside? ఎందుకని దేవుడు మరి బయట నుండి మాట్లాడడు? There are so many spirits who are able to speak like that. మరి అనేక ఆత్మలు అలాగా మాట్లాడడానికి సామర్థ్యం కలిగి ఉంటాయి. So when men start getting voices like that, then you'd be confused which is from God, which is from Satan. ఇలాగా వివిధ రకాలైన స్వరాలు వింటున్న సమయంలో ఇక ఈ మనుషుడు కలవరంలో పడతాడు. ఏది దేవుని నుండి వచ్చిన స్వరం, ఏది సాతాను నుండి వచ్చిన స్వరం అని తెలియకుండా ఉంటుంది. There are so many spirits, speaking spirits. అనేక మాట్లాడే ఆత్మలు ఉన్నాయి. They speak. అవి మాట్లాడతాయి. You can hear them. ఆ మాటలు మీరు వినగలరు. So you may think that is from God. మీరు బహుశా అనుకుంటారు ఇది దేవుని నుండి వచ్చిందని. Therefore God has given you already an inner man inside. దేవుడు ఇప్పటికే మీ లోపల అంతరంగ పురుషుని ఇచ్చేశాడు. The Holy Spirit is there. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉన్నాడు. Through them it comes to your spirit. మరి వారి ద్వారా నీ ఆత్మలోనికి వస్తాయి. You have Holy Spirit and your spirit. మరి నీకు పరిశుద్ధాత్మ ఉన్నది, అలాగే నీ సొంత ఆత్మ ఉన్నది. So Holy Spirit conveys it to your spirit. మరి పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మకు మరి ఆ మాటను అందిస్తాడు. And then comes to your soul to think. ఆ తర్వాత నీ ప్రాణములోనికి అది వచ్చి ఆలోచింపజేస్తుంది. Then in the soul itself is the power to decide. అలాగే నీ ప్రాణంలో ఇక తీర్మానము తీసుకునే శక్తి వస్తుంది. And then already the word of God is in you. మరి అప్పటికే నీ లోపల దేవుని వాక్య బీజం ఉన్నది. So the word, all these things will confirm to you that this is the voice of God. ఇక ఈ వాక్యము మిగతా అన్ని కూడా ఏకమై ఇది దేవుని నుండి వచ్చిన స్వరమే అని స్థిరపరుస్తాయి. Then that thought or that matter becomes stronger and stronger and stronger in you.
ఇక అలాంటి తలంపు ఆలోచన మీ లోపల బలీయంగా మారుతూ ఉంటుంది. Then you are totally convinced this is the voice of God. అప్పుడిక నీవు ఇది నిశ్చయంగా దేవుని నుండి వచ్చిన స్వరమే అని స్థిరపరచుకుంటావు. Then you understand, yes, God spoke to me. అప్పుడు నీవు అనుకుంటావు, నిజంగా దేవుడు నాతో మాట్లాడేశాడు. Amen.